99 టీవీ నేను ప్రియాంక. ఏపీ మాజీ సీఎం జగన్ తాజాగా హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులో ఈ నెల 14న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సిబిఐ కోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది. దీంతో జగన్ హాజరుపై ఆసక్తి నెలకొంది. జగన్పై ఉన్న కేసులు దశాబ్దానికి పైగా కొనసాగుతున్నాయి. ఈ విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ట్రయల్ కోర్టులకు ఆదేశించింది. దాంతో సిబిఐ కోర్టు విచారణలో వేగం పెంచింది. ఇటీవల జగన్ యూరోప్ టూర్కు వెళ్లేందుకు అనుమతి కోరారు. కోర్టు ఆ అనుమతి ఇచ్చింది. కానీ తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14న వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. అయితే జగన్ ఇప్పుడు తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కొత్త పిటిషన్ దాఖలు చేశారు. తాను కోర్టుకు రావాలంటే ప్రభుత్వం అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వస్తోందని, అది అధికార యంత్రాంగానికి భారమవుతుందని ఆయన తెలిపారు. కోర్టు తప్పనిసరిగా హాజరు కావాలని భావిస్తే తాను రావడానికి సిద్ధమని కూడా చెప్పారు. అదనంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనే అవకాశం ఇస్తే కూడా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అంతకంతకు ఆలస్యమవుతోంది. సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు తమ దర్యాప్తును పూర్తి చేయలేదు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు దాఖలు చేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లు ఇందుకు ఆటంకంగా మారాయని గతంలో దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో జగన్ కోర్టుకు హాజరైతే ఈ కేసులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు వినిపించినప్పుడు ఆయన ఎదుర్కొన్న కేసులు కూడా తప్పక చర్చకు వస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ చాలా తక్కువ సమయంలోనే ప్రాచుర్యం పొందారు. కానీ అదే వేగంతో ఆయన జీవితం న్యాయపరమైన వివాదాల్లోనూ చిక్కుకుంది. 2011లో సిబిఐ జగన్పై అక్రమాస్తుల కేసులు నమోదు చేసింది. ముఖ్య ఆరోపణ ఏమిటంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ అనుమతులు, భూములు, ప్రాజెక్టులు ఇచ్చినందుకు కొన్ని కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని, ఈ పెట్టుబడులు వ్యాపార ప్రయోజనాల కన్నా క్విడ్ ప్రోకో అని సిబిఐ అభిప్రాయపడింది. 2012 మేలో సిబిఐ జగన్ ను అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ నాటి ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుమారు 16 నెలలు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో గడిపిన ఆయన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కాలంలోనే జగన్ ప్రజలతో నేరుగా మమేకమై తండ్రి వైఎస్ వారసత్వాన్ని ఆధారంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టారు. జగన్ పై సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. వీటిలో ఎక్కువ భాగం అక్రమాస్తులు, మనీ లాండరింగ్, లంచాల స్వీకరణకు సంబంధించినవే. అనేక కంపెనీల నుంచి కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్ సంస్థల్లోకి ప్రవేశించాయని విచారణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులు జగన్ కు అడ్డంకిగా మారినా ప్రజా మద్దతు మాత్రం తగ్గలేదు. ఆయనపై కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ 2019లో భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ కేసులు కోర్టులో కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ నెమ్మదిగా సాగుతోంది. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు అధికారంలో లేకపోయినా కోర్టుకు వెళ్లడం లేదు. అయితే ఇప్పుడు కోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఆయన మెమో జారీ చేశారు. దాదాపు 6 ఏళ్లుగా న్యాయస్థానం ముందు హాజరు కాలేదు జగన్. న్యాయస్థానంకు రావాలని ఆదేశించినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి న్యాయస్థానం ముందుకు వెళ్లడం నామోషిగా ఉంటుందని భావించి రకరకాల కారణాలు చెప్పి ఆయన తప్పించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల హాజరు కాలేనని కోర్టు నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందారు. ఇప్పుడు విపక్షంలో ఉన్నా కోర్టుకు వెళ్లడం లేదు. ప్రస్తుతం జగన్ దాఖలు చేసిన మెమో సిబిఐ కోర్టు పరిశీలనలో ఉంది. ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకం కానుంది. ఒకవైపు హైకోర్టు ప్రత్యేక వకాల్తాకు అనుమతి ఇవ్వడం, మరోవైపు రాష్ట్ర యంత్రాంగంపై భారం పడుతుందనే వాదన నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. జగన్ వ్యక్తిగత హాజరుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కోర్టు తీర్పు ఈ కేసు భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. మరి జగన్ నేరుగా కోర్టుకు వెళ్తారా, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారా అన్నది కూడా కోర్టు నిర్ణయంపై ఆధారపడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.